నేను 9 గంటల కిందికి దిగొచ్చి పోదామనుకునే లోపలనే వచ్చి మీరు పోయే కాదు, నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నీకు ప్రాణహాని ఉంది, అందువల్ల నువ్వు పోయే కాదు అంట. ఎవరి వల్ల నాకు ప్రాబ్లం ఉందనేది చెప్తే అది చెప్పలేకున్నారు ఆఫీసర్. అంటే సర్టన్ ఆఫీసర్కు ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా ఆ అధికారులు మాత్రము రక్షణ కల్పించాల తప్ప అందరినీ ఇళ్లలో కూర్చోపెట్టే సంస్కృతి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ చైర్మన్ మెప్పు కోసమో నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది. అయ్యా దయచేసి మీరు పంపియండి, లేకపోతే పేపర్ రూపకంగా ఇవ్వండి. నేను ఇంతవరకు దాదాపు సంవత్సరంన్నర నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకంగానే పర్మిషన్ అడుగుతాండా, మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాండా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా. వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతుంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట, దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు. అడ్డుపడినప్పుడు వాళ్ళు చేయి తగిలినా మేము ముందుకు పోయడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు, అధికారులకు వచ్చిన ఆలోచన కాదు. చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తారు.